మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మరొకసారి మీ మందిర ఆవరణంలోకి మమ్మల్ని రప్పించుకున్న తీరుని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఇచ్చిన రక్షణను బట్టి కృతజ్ఞతలు, వేలాది వందనాలు స్తోత్రాలు నాయన. మరి ఈ సమయంలో మేమైతే కానుకలు అర్పణలు మేము చేసుకున్న ప్రమాణంలో అర్పించుకుంటున్నామో వాటిని మా యొక్క నిండు మనసుతో మేము ఇచ్చటకు మాకు సహాయం దయచేయండి. ఇచ్చిన వాటిని మేము వాడే విషయంలో కూడా మాకు మంచి జ్ఞానం దయచేయమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Song number 74. When we walk with the Lord in the light of His word, what a glory it takes on away. What we do is to pray. He abides with us still, and with all who will trust and obey. Sunday school program. Sunday school program.
చిన్నవాడైన దావీదు గొర్రెలు కాయచు జ్ఞానముతో దేవుని ప్రియుడైన దావీదు దేవుని కథలుగా ఓ పాపి రెండు పుట్టుకలను నీవు పొందుకో ఎలీషావలె రెండంతల ఆత్మను పొందుకో ఎలీషావలె
కిందికి రా. John 3:16 For God so loved the world that he gave his only begotten Son, that whosoever believeth in him should not perish but have everlasting life. Thank you. Philippians 4:8 Finally, brethren, whatsoever things are true, whatsoever things are honest, whatsoever things are just, whatsoever things are pure, whatsoever things are lovely, whatsoever things are of good report, if there be any virtue, if there be any praise, think on these things. 1 John 2:15-16 Love not the world, neither the things that are in the world. If any man love the world, the love of the Father is not in him. For all that is in the world, the lust of the flesh, the lust of the eyes, the pride of life, is not of the Father, but is of the world. Psalm 51:10 Create in me a clean heart, O God, and renew a right spirit within me. 1 John 1:9 If we confess our sins, he is faithful and just to forgive us our sins and to cleanse us from all unrighteousness. Thank you. గలతీ 2:20 నేను క్రీస్తుతో సిలువ వేయబడి తిని ఇక జీవించువాడను నేను కాదు గాని క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. మరియు ఇప్పుడు నేను శరీరంలో జీవించుచున్నాను, దేవుని కుమారుని నిమిత్తమై ఆయన నన్ను ప్రేమించి తనను తాను నా కొరకై అప్పగింపబడెను. థ్యాంక్ యూ. Galatians 2:20 I am crucified with Christ, nevertheless I live, yet not I, but Christ liveth in me. And the life which I now live in the flesh, I live by the faith of the Son of God, who loved me and gave himself for me. Thank you. Genesis 1:1 In the beginning, God created heaven and the earth. Thank you. Genesis 1:1 In the beginning, God created the heaven and the earth. John 3:16 For God so loved the world that he gave his only begotten Son, that whosoever believeth in him should not perish but have everlasting life. Thank you. చెక్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి వందనాలు. అవర్ గాడ్ ఈజ్ అ గాడ్ ఆఫ్ సెకండ్ ఛాన్సెస్, అవర్ గాడ్ ఆఫ్ ఛాన్సెస్ కదా. దేవుడు మనకు ఎన్నో అవకాశాలు ఇస్తుంటాడు. సో దేవుడు మనకు సెకండ్ ఛాన్స్ ఇస్తాడు. ఇన్ ద బైబుల్ వీ కెన్ సీ గాడ్ హెస్ గివెన్ అ సెకండ్ ఛాన్సెస్ టు మెనీ పీపుల్ కదా. చాలామందికి దేవుడు రెండో అవకాశం ఇచ్చినాడు. దిస్ మార్నింగ్ గాడ్ హెస్ గివెన్ అస్ అ సెకండ్ ఛాన్స్ టు అవర్ సండే స్కూల్. ఓకే. సో ఎనీవే దే మిస్డ్ అవుట్ ద టైం. మరి వారు సమయాన్ని మిస్ చేసినారు కాబట్టి సో దేవుడు వారికి మరలా అవకాశం ఇచ్చినాడు. ఐఎమ్ సీయింగ్ ఆల్ ద సండే స్కూల్ టీచర్స్ అండ్ ద చిల్డ్రన్, దేర్ ఫేసెస్, ఐ కుడ్ రీడ్ దేర్ ఫేసెస్. మరి వారి ముఖంలో చదవగలిగినామంటే వారు ఏ విధంగా తలంస్తున్నారు అనేది. సో దేవుడు మనకు అటువంటి అవకాశాలు ఇస్తుంటాడు కొన్నిసార్లు మనకు నేర్పించడానికి. గాడ్ విల్ టీచ్ us, ఓకే. సో వీ నీడ్ టు మెయింటైన్ అవర్ టైమింగ్. సో లెట్ us కీప్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ అవర్ మైండ్. మరి మన మనసులో ఇవన్నీ కూడా జ్ఞాపకం పెట్టుకుందాము. సో గాడ్ హూ హెల్ప్స్ us ఇన్ వర్షిపింగ్ హిమ్, మరి ఆయన ఆరాధించుటకు దేవుడు మనకు సహాయము చేస్తాడు. ఈ అలౌస్ us టు కమ్ టు హిస్ ప్రెజెన్స్. ఆయన సన్నిధికి రావడానికే దేవుడు మనకు అవకాశం ఇస్తుంటాడు. సో దేవునికి వందనాలు. వి ప్రైజ్ గాడ్ ఫర్ ది బ్యూటిఫుల్ మెమరీ వర్సెస్. మరి చాలా మంచి కంఠత వాక్యాలు నేర్చుకుంటున్నారు. ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్ అండ్ ది ఎర్త్. సో దేవుడు ఆకాశమును భూమిని సృష్టించినాడు, పరమండలమును భూమిని సృష్టించినాడు ఆదిలో అనేది మనం చూసినాం. సో వీ బిలీవ్ దట్, వీ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ 6 days క్రియేషన్. మరి 6 దినముల యొక్క సృష్టిని మరి ఖచ్చితంగా మనం నమ్ముతున్నాము. వీ బిలీవ్ ఇన్ క్రియేషన్, వీ డోంట్ బిలీవ్ ఇన్ ఎవల్యూషన్. మరి పరిణామ శాస్త్రం మనం నమ్మడం లేదు. సో ఇఫ్ ఎనీవన్ బిలీవ్స్ దట్, యు ఆర్ నాట్ బిలీవింగ్ ద బైబుల్ కంప్లీట్లీ. ది ఫస్ట్ 3 chapters ఆర్ ది ఫౌండేషనల్ చాప్టర్స్ ఫర్ అవర్ క్రిస్టియన్ లైఫ్. మన విశ్వాస జీవితంలో, క్రైస్తవ జీవితంలో
మరి మొదటి 3 అధ్యాయాలు, ఆదికాండం మొదటి 3 అధ్యాయాలు మరి మన జీవితంలో ఒక పునాది లాంటి అధ్యాయాలు అనమాట. సో వీ బిలీవ్ ఇన్ క్రియేషన్. ఓకే, మనము సృష్టిని నమ్ముతున్నాము. దట్స్ వై వీఆర్ టీచింగ్ అవర్ చిల్డ్రన్ గాడ్ క్రియేటెడ్ అస్. మన పిల్లలకు నేర్పిస్తున్నాము దేవుడు మనం సృష్టించినాడు అనేది. వి డిడ్ంట్ కమ్ ఫ్రమ్ ది మంకీ, మనం కోతి నుండి రాలేదు. ది సెక్యులర్ స్కూల్స్ దే టీచ్ దట్ వి కేమ్ ఫ్రమ్ మంకీ కదా. ఈ స్కూల్ ఏం నేర్పిస్తున్నాయంటే మనకు మనిషి కోతి నుండి వచ్చినాడు అనేది. బట్ బైబిల్ టీచర్స్ అస్ దట్ we have come or we are created by God. మనం దేవుని ద్వారా సృష్టింపబడినామనేది దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. సో we teach our children, మన పిల్లలకు నేర్పిస్తున్నాము about God and his creation and his mighty salvation work. అది గంభీరమైన రక్షణ కార్యమును కూడా మనం నేర్పిస్తున్నాము. సో and also thank all the intermediate students, okay, in our church. So they are coming to Sunday school. Thank you so much. మీకు కూడా వందనాలు. ఎందుకంటే ఇంటర్మీడియట్ వాళ్ళకు అంటే 15, 16, 17 ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకు ఇంటర్మీడియట్ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాము. సో ఎవరైతే 15 to 17 ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు ఉన్నారో సో మీరు వచ్చినందుకు కూడా మీకు వందనాలు. సో ఆన్ బిహాఫ్ ఆఫ్ చర్చ్ ఐఎమ్ థ్యాంకింగ్ యూ ఫర్ కమింగ్ టు ద సండే స్కూల్. ఓకే, మీరు సండే స్కూల్కి రావడానికి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. సో వీ హోప్ యూ గ్రో ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మరి దేవుని యొక్క వాక్యంలో ఎదుగుతున్నారని మనం నిరీక్షణ కలిగినాం. సో దట్ ఈస్ ద మినిస్ట్రీ వీ హ్యావ్ టు టీచ్ అవర్ చిల్డ్రన్ ద రైట్ వే ఆర్ ది పర్ఫెక్ట్ వే. మరి దేవుని యొక్క పరిపూర్ణమైన మార్గంను నేర్పించడానికినే వీ హ్యావ్ టేకెన్ అప్ ది సండే స్కూల్ మినిస్ట్రీ ప్రేయర్ఫుల్లీ, విత్ బర్డన్ అండ్ విత్ మచ్ ఎఫెక్టివ్లీ మరి చాలా గంభీరంగా మరి ఎంతో ప్రభావపూర్వకంగా దాన్ని చేయాలనేది ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి దేవుడు మనకు సాయం చేయాలి. సో ప్రే ఫర్ ది సండే స్కూల్ టీచర్స్. మరి సండే స్కూల్ టీచర్స్ కొరకు ప్రార్థన చేయండి. సో దే నీడ్ టు టీచ్ ద చిల్డ్రన్ ఇన్ ద చర్చ్, మరి సంఘంలో వారికి నేర్పించడానికి. ఓకే, సో వి గో టు హీబ్రూస్ 11th చాప్టర్. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, ది చాప్టర్ ఆఫ్ ఫెయిత్. మరి విశ్వాసం అనే అధ్యాయంలో మనం ఉన్నాము. సో ద లార్డ్ ఈస్ టీచింగ్ us many great things from this chapter. మరి ఈ అధ్యాయం నుంచి దేవుడు మనకు గొప్ప విషయాలు నేర్పిస్తున్నాడు. ఈస్ టీచింగ్ us to have faith in God. మరి దేవుని యందు మన విశ్వాసం కలిగి ఉండడానికి దేవుడు నేర్పిస్తున్నాడు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ది సాల్వేషన్, సేవ్డ్ ఫెయిత్ అంటే రక్షణకు సంబంధించిన విశ్వాసం గురించి మాట్లాడడం లేదు. డైలీ లైఫ్ అంటే మన అనుదిన జీవితంలో ఉండే విశ్వాసం గురించి మాట్లాడుతున్నాం. ప్రాక్టికల్ ఫెయిత్ అనగా అభ్యాస సంబంధమైన విశ్వాసం సంగతి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దిస్ చాప్టర్ ఆఫ్ 11th చాప్టర్ ఇట్ డజంట్ టాక్ అబౌట్ ది ఫెయిత్ ఇన్ జీసస్ క్రైస్ట్ ఇన్ రిలేటెడ్ టు ది సాల్వేషన్. రక్షణకు సంబంధించిన విశ్వాసం గురించి మాట్లాడడం లేదు. ఇట్ ఈస్ డైలీ ప్రాసెస్ అంటే విశ్వాసంలో ఎదిగే విషయంలో మాట్లాడుతున్నాడు. ప్రతి దినము దేవుని యొక్క విశ్వాసంలో నడిచే దాంట్లో గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుడు మనకు సాయం చేయాలి. వి గో టు హీబ్రూస్ 11th చాప్టర్ 25 to 28. మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 25వ వచనం నుండి 28వ వచనం వరకు మనం చదువుదాము. దిస్ స్క్రిప్చర్ పోర్షన్స్ టాక్స్ అబౌట్ ది మోసెస్ ఫెయిత్. మరి మోషే యొక్క విశ్వాసం సంగతి మాట్లాడుతుంది. హౌ హీ హ్యాడ్ ఫెయిత్ ఇన్ గాడ్, హౌ హీ ట్రస్టెడ్ ఇన్ గాడ్. దేవుని యందు ఏ విధంగా విశ్వాసం ఉంచినాడు, దేవుని యందు ఏ విధంగా నమ్మిక ఉంచినాడో ఈ వచనాలు మనకు మాట్లాడుతున్నాయి. కాబట్టి హీ మేడ్ ఇట్ చాయిసెస్ ఆర్ హీ మేడ్ ఎ డిసిషన్స్. కొన్ని తీర్మానాలు చేసుకున్నాడు, మరి కొన్ని ఎన్నికలు చేసుకున్నాడు అనమాట. సో దిస్ మార్నింగ్స్ థీమ్ ఫర్ ద మెసేజ్, మరి ఒక వర్తమానం కొరకు మన అంశం ఏంటంటే ఫెయిత్ మేక్స్ వైస్ చాయిసెస్. మరి విశ్వాసం ఎప్పుడు కూడా జ్ఞానపూరితమైన తీర్మానం చేస్తుంది. వైస్ చాయిసెస్, ఫెయిత్ మేక్స్ వైస్ చాయిసెస్. మన విశ్వాసం ఎప్పుడు కూడా జ్ఞానపూరితమైన తీర్మానం చేస్తుంది. ఆర్ యూ మేకింగ్ వైస్ చాయిసెస్? ఎవ్రీ చాయిస్ యాజ్ కాన్సిక్వెన్సెస్. మరి ఏ తీర్మానం అయితే నువ్వు చేస్తావో దానికి ఒక ప్రతిఫలం కూడా ఉంటుంది. ఎవ్రీ చాయిసెస్ హ్యాస్ ది కాన్సిక్వెన్సెస్. సో మోసెస్ హీ మేడ్ ఎ చాయిస్, హీ చూజ్డ్ సంథింగ్. మరి ఆయన ఒకటి ఎన్నిక చేసుకున్నాడు. అండ్ వీ హ్యావ్ సీన్ ద కాన్సిక్వెన్సెస్ ఇన్ హిస్ లైఫ్. తన జీవితంలో దాని యొక్క ప్రతిఫలం కూడా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి మే గాడ్ హెల్ప్ us. మరి దేవుడు మనకు సాయం చేయను. 25th to 28th వర్స్ తెలుగులో చదువుకున్నాం. 25 to 28. పాపము యొక్క సుఖములను కొంతకాలము కొరకు ఆనందించుట కంటే విశేషముగా దేవుని ప్రజలతో అవస్థతో శ్రమపడుటను ఎన్నుకొని
క్రీస్తు నిమిత్తమై నిందను పొందుట ఐగుప్తు నిధుల కంటే గొప్ప ధనమని ఎంచుకొనెను. ఎలైనగా అతడు ఆ బహుమానం యొక్క ప్రతిఫలమును కనిపెట్టుకుని ఉండెను. విశ్వాసము ద్వారానే అతడు రాజు ఉగ్రతకు భయపడక ఐగుప్తును ఎడబాసెను. ఎలైనగా అతడు అదృశ్యుడైన వారిని చూచున్నట్లు సహించెను. విశ్వాసము ద్వారానే అతడు దాటిపోవుటను గైకొని జ్యేష్ఠుని నాశనము చేసిన వాడు వారిని తాకునేమోయని రక్తమును ప్రోక్షించెను. ప్రార్థన చేసుకున్నాం. 28 కూడా చదివినారా? ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు మాకు ఇచ్చిన యొక్క దినం కొరకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ సమయంలో మరి మీ యొక్క సన్నిధికి మమ్మల్ని సమకూర్చినారు, మీకు వందనాలు. మీ యొక్క వాక్యం చుట్టూ చేరే కృపనిచ్చినారు, మీకు వందనాలు చెల్లిస్తున్నాము. మీ యొక్క వాక్యం ద్వారా మరి మాతో మాట్లాడండి. తను మరి మీరే వాక్యమే ఉన్నారు. మరి వాక్యము శరీరధారిగా కృపాసత్య సంపన్నుడుగా మా మధ్యలో నివాసము చేసి మరి మాకు ఆ రక్షణ సువార్తను మరి రక్షణ వర్తమానాన్ని మరి మాకు వినిపించినారు, మీకు వందనాలు చెల్లిస్తున్నాము. మీరు చూపించిన అపారమైన ప్రేమ కొరకు మీకు వందనాలు. ఉదయకాలం మరి నన్ను జ్ఞాపం చేసుకునండి. మీ యొక్క వాక్యంలో మరి నన్ను జ్ఞాపం చేసుకుని శుద్ధీకరించి మరి మీ యొక్క ఆత్మ ద్వారా నింపి మరి మీ యొక్క ఆత్మ ద్వారా మరి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాము. వచ్చిన వారిని బట్టి మీకు వందనాలు. రాలేని వారి కొరకు ప్రార్థిస్తున్నాం. తన మరి మీరే కృప చూపించి నడిపించండి. మా విశ్వాస జీవితంలో అనుదినం మరి మేము మీ కొరకు గొప్పగా కార్యం జరిగించటకు కృప చూపించమని ప్రార్థిస్తూ ఈ సమయాన్ని మీ యొక్క స్థలం చెప్పుకుంటూ మరి మేము మా జీవితాలలో మరి చేసే తీర్మానాలలో మరి జ్ఞానపూరితమైన తీర్మానం చేసి మీకు మహిమకరంగా జీవించటకు కృప చూపించి నడిపించమని ప్రార్థిస్తూ ఇచ్చిన ఈ సమయం కొరకు మీకు వందనాలు చెల్లిస్తూ మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ మా పరమరక్షుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఫెయిత్ మేక్స్ వైస్ చాయిసెస్. ఓకే, మన విశ్వాసం ఎప్పుడు కూడా జ్ఞానపూరితమైన తీర్మానం చేస్తుంది అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. Hebrews 11th chapter concludes by pointing out that there are two kinds of faith. మరి హెబ్రీలకు రాసిన పత్రికలో 11వ అధ్యాయము దాని యొక్క ముగింపులో మనం చూస్తున్నాం. వీఆర్ ఇన్ ది కన్క్లూజన్ ఆఫ్ ది Hebrews 11th chapter. ఓకే, సో ఫ్యూ మోర్ వర్సెస్ మరి కొన్ని వచనాలు మనం చూసినప్పుడు అక్కడ మనం ఫినిష్ చేస్తాము. ఇట్ కన్క్లూడ్స్ విత్ ద టూ కైండ్స్ ఆఫ్ ఫెయిత్. వన్ ఈజ్ ఓవర్కమింగ్ ఫెయిత్ అండ్ వన్ ఈజ్ ఎండ్యూరింగ్ ఫెయిత్. ఒకటి ఏంటంటే జయించే విశ్వాసము, ఒకటి సహించే విశ్వాసము, సహించడము. ఓవర్కమింగ్ ఫెయిత్, వీ షుడ్ ఓవర్కమ్ సమ్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితంలో కొన్ని జయించాలి. దెర్ ఆర్ సమ్ థింగ్స్ వీ హ్యావ్ టు ఎండ్యూర్, వాటిని కొన్ని సహించాలి. వీ గో త్రూ సమ్ సిచ్యువేషన్స్ ఇన్ అవర్ లైఫ్స్ in which we overcome by faith. There are some situations in our life we need to endure those things, those afflictions by faith. మరి మన జీవితంలో కొన్ని పరిస్థితులు వస్తాయి, వాటిని విశ్వాసంతో జయించగలుగుతాము, దాన్ని దాటుకుంటూ వెళ్ళగలుగుతాము. కొన్ని విషయాలు వస్తే మన జీవితంలో కొన్ని సందర్భాలు వస్తుంటాయి, విశ్వాసంలో వాటిని సహించుకుంటూ వెళ్ళాలి. మనకు సహించకుండానే మరణిస్తాము. విత్ మచ్ ఎండ్యూరింగ్ వి డై ఇన్ ఫెయిత్. ఎంతో సహించుకుంటూ మనం విశ్వాసంలోనే చనిపోతాము. సో వి సీ దోస్ ఎగ్జాంపుల్స్ ఇన్ ద బైబిల్లో మనము అటువంటి ఉదాహరణలు మనం చూస్తున్నాం. Hebrews 11th chapter ఇట్ టాక్స్ అబౌట్ ది ఎండ్యూరింగ్ ఫెయిత్ అండ్ ఓవర్కమింగ్ ఫెయిత్. మరి విశ్వాసం అనేది జయించే విశ్వాసము, తర్వాత సహించే విశ్వాసం సంగతి మాట్లాడుతుంది. వాట్ కైండ్ ఆఫ్ ఫెయిత్ వీ హ్యావ్, మనకి ఎటువంటి విశ్వాసం మనకుంది, జయించగలుగుతాను. ఆర్ వీ ఏబుల్ టు ఓవర్కమ్ సమ్ సిచ్యువేషన్స్ ఇన్ అవర్ లైఫ్, ఆర్ వీ ఎండ్యూరింగ్ సమ్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో కొన్ని సహించుకుంటూ వెళ్తున్నామా, లేకుంటే కొన్ని జయించగలుగుతున్నామా? ఫెయిత్ మేక్స్ వైస్ చాయిసెస్. మోసెస్ హీ హస్ చోజన్ గుడ్ థింగ్. మోషే మేలైనది ఏర్పాటు చేసుకున్నాడంట. లైక్ ద మేరీ హూ ఈజ్ అట్ జీసస్ ఫీట్, షీ హాస్ చోజన్ ది గుడ్ థింగ్. మరి మరియా యేసు ప్రభు యొక్క పాదముల యొద్ద కూర్చొని ఆమె మేలైనది ఎన్నుకున్నదంట. సో అది ఎన్నో విషయాలు మనం అక్కడ నేర్చుకోగలుగుతాము. ఫెయిత్ మేక్స్ వాయిస్ చాయిసెస్ విచ్ విల్ హ్యావ్ ఏ విన్నింగ్ కాన్సిక్వెన్సెస్. When your faith makes wise choices, it will have a winning consequences.
నీ జీవితంలో విశ్వాసంలో ఎప్పుడైతే జ్ఞానపూరితమైన తీర్మానం తీసుకుంటామో దాని యొక్క ప్రతిఫలము జీవితం ఉంటుందన్నమాట. జీవించువాడు కాబట్టి మనం అక్కడ జీవించగలుగుతాము. మన దేవుడు జీవించున్నాడు కాబట్టి మనం కూడా జీవించగలుగుతాం. కాబట్టి మనము విశ్వాసంలో జీవితము జీవించగలుగుతాము. వీ కెన్ హ్యావ్ ఏ కాన్కర్డ్ లైఫ్. మన జీవితంలో జీవితము కలిగి ఉండగలుగుతాం అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. సో ఎవ్రీ చాయిస్ యూ మేక్ ఇట్ హ్యాస్ ఏ కాన్సిక్వెన్స్. ఎవ్రీ చాయిస్ యూ మేక్, ఏ తీర్మానం అయితే నువ్వు చేస్తావో దానికి ప్రతిఫలం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణంగా, ఇఫ్ యూ మేక్ ఎ చాయిస్ to purchase something beyond your capacity, you buy it and you will face the consequences. ఎప్పుడైతే నువ్వు ఒక తీర్మానం చేసుకున్నావు, నీ యొక్క స్థాయికి మించి ఒకటి కొనుక్కున్నావు. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యు ఆర్ బయింగ్ ఏ 1 crore కార్, 1 కోటి రూపాయల కారు కొనుక్కుంటున్నావు అనుకోండి. సో దట్ ఈస్ ద చాయిస్ యూ మేక్. అది ఒక తీర్మానం చేస్తావు అనమాట. యూ నీడ్ దాట్. అది నాకు కావాలి, 1 కోటి రూపాయల కారు కావాలి. But my salary is only 50,000 rupees per month. But I need 1 crore car. I have faith in God. నాకు విశ్వాసం ఉంది, నాకు దేవుడు 1 కోటి రూపాయల కారు ఇస్తాడని. దట్ ఈస్ నాట్ ద రైట్ కైండ్ ఆఫ్ ఫెయిత్. అది సరైన విశ్వాసం కాదు. దేవుడు మనకు నేర్పించేది బీ కంటెంట్ ఇన్ వాట్ గాడ్ హెస్ గివెన్ యూ. దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో సంతృప్తిగా జీవించమని దేవుడు నేర్పిస్తున్నాడు. Where is the question of having faith in God that God will give you 1 crore car? Your salary is only 50,000 rupees per month. నీ జీవితము కేవలము 50,000 జీతము నీకు నెలకు వచ్చేది, 1 కోటి రూపాయల కారు నీకు దేవుడు ఎలా ఇస్తాడు? మీకు విశ్వాసం లేదండి అంటారు. You might say you don't have faith. I have faith in God. I am living a contented life. నా జీవితము సంతృప్తితో జీవించే జీవితం జీవిస్తున్నా. ఐఎమ్ నాట్ గోయింగ్ ఫర్ 1 crore కార్. ఐ నీడ్ జస్ట్ a minimum car, a minimum vehicle transportation for me. Yesterday I heard one of our little one praying, Lord give us a car. జేమ్స్ ఎక్కడ ఉన్నాడు? జేమ్స్ ప్రార్థన చేస్తున్నాడు, దేవా మాకు ఒక మంచి కార్ ఇవ్వమని. ఓకే, సో వీ నీడ్ ఫెయిత్. ఓకే, మనకు విశ్వాసం ఉండడం అవసరము, కానీ ఎటువంటి విశ్వాసము? సో అది మనకు దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. సో ఎవ్రీ చాయిస్ యూ మేక్ ఇట్ హెస్ ఎ కాన్సిక్వెన్సెస్. ఇఫ్ యూ మేక్ ఎ చాయిస్, ఒకవేళ నువ్వు తీర్మానం చేసుకున్నావు టు పర్చేస్ ఎ 1 crore కార్, 1 కోటి రూపాయల కారు కొనుక్కోవడానికి తీర్మానం చేసుకున్నావు, హౌ యూ గోయింగ్ టు పే ది ఈఎంఐస్ని ఎలా పే చేస్తావు? దట్ ఈస్ బియాండ్ యువర్ కెపాసిటీ. నీకు స్థాయికి మించినదనమాట. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ యూ. దట్స్ వై గాడ్ హెస్ గివెన్ యూ 1 lakh కార్. నీకు 1 లక్ష రూపాయల కార్ ఇచ్చినాడు, యూ బై దట్. డోంట్ గో ఫర్ 1 crore కార్. 1 కోటి రూపాయల కారుకు వెళ్ళకు, 1 లక్ష రూపాయల కారుకు వెళ్ళు. అది నువ్వు దాంట్లో సంతృప్తిగా జీవించగలుగుతావు. సో డోంట్ మేక్ ఏ రాంగ్ చాయిసెస్. మరి తప్పుడు తీర్మానాలు చేయకూడదు అనేది మనం ఇక్కడ చూసుకున్నాం. సో గుడ్ చాయిసెస్, ఇట్ హాస్ ఎ గుడ్ కాన్సిక్వెన్సెస్. బ్యాడ్ చాయిసెస్, ఇట్ విల్ హ్యావ్ ఎ బ్యాడ్ కాన్సిక్వెన్సెస్. సో ఇక్కడ మనం చూస్తున్నాం. సో ద వర్డ్ ఆఫ్ గాడ్ గివ్స్ అస్ లిబర్టీ ఆర్ ఫ్రీడమ్ టు మేక్ చాయిసెస్. గాడ్ హెస్ గివెన్ అస్ ది లిబర్టీ. దేవుడు మనకు స్వేచ్ఛ ఇచ్చినాడు. అందుకే ఏదైనా తోటలో దేవుడు అక్కడ ఆదాము అవ్వలకు స్వేచ్ఛను ఇచ్చినాడు. హీ హాస్ గివెన్ ది లిబర్టీ, హీ హాస్ గివెన్ దెమ్ ది ఫ్రీడమ్ టు ఈట్ ఎవ్రీ ఫ్రూట్ ఇన్ దట్ గార్డెన్. ఆ ఏదైనా తోటలో ఉండే ప్రతి చెట్టులో ఉండే ప్రతి ఫలమును తినడానికి దేవుడు స్వేచ్ఛ ఇచ్చినాడు. ఫ్రీ విల్ అనగా దేవుడు వారికి స్వేచ్ఛను ఇచ్చినాడు. ఉచితంగా దేవుడు వారికి ప్రతి ఫలమును తినడానికి ఇచ్చినాడు, అవకాశం ఇచ్చినాడు. హీ హాస్ గివెన్ దెమ్ ది ఫ్రీడమ్ బట్ విత్ 1 boundary. ఒకటే సరిహద్దు పెట్టినాడు, నాట్ టు ఈట్ దట్ ఫ్రూట్. సో అక్కడ మనం చూసినాం, ఆ పండు తినకూడదు అని చెప్పినాడు. బట్ దే హ్యావ్ మేడ్ ఎ బ్యాడ్ చాయిస్. మరి వారు తప్పుడు తీర్మానం చేసుకున్నారు. సో ఇక్కడ మనం చూసినాం, చాయిసెస్ యూ మేక్ ఈజ్ బేస్డ్ ఆన్ యువర్ 3 things. నీ జీవితంలో తప్పుడు తీర్మానాలు చేసుకునే దాంట్లో ఈ 3 మీద ఆధారపడి నువ్వు తప్పుడు తీర్మానాలు చేస్తావు. వీ మేక్ బ్యాడ్ చాయిసెస్ ఆర్ గుడ్ చాయిసెస్ బేస్డ్ ఆన్ దిస్ 3 things ఇన్ యూ. మీ లోపల ఉండే 3 విషయాలు. 1 is number 1 యువర్ విల్, నీ చిత్తము. యువర్ విల్, యూ డిపెండ్ ఆన్ యువర్ విల్. నీ చిత్తము మీద ఆధారపడతావు. యువర్ విల్
your intellectuals, and your emotions. On these three, depending on these three things, you make your choices. ఈ మూడిటి మీద ఆధారపడి నువ్వు ఒక తీర్మానం చేసుకుంటావు. మోసెస్ man of God, he made a good choice based upon his three things in him: intellectuals, will, and his emotions. తన యొక్క భావోద్రేకాలు, తన యొక్క తెలివితేటలు, తన యొక్క చిత్తము, ఈ మూడిటిని ఆధారం చేసుకొని మోషే సరి అయిన తీర్మానం చేస్తున్నాడు. హీ మేడ్ ఎ గుడ్ చాయిస్. అతను మంచి తీర్మానం చేసుకున్నాడు అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. అందుకే చూసింగ్ రాదర్ టు సఫర్ అఫ్లిక్షన్. 25వ వచనం చదుదాం. 25వ వచనం. పాపము యొక్క సుఖములను కొంతకాలము కొరకు ఆనందించుట కంటే విశేషముగా దేవుని ప్రజలతో అవస్థతో శ్రమపాటును ఎన్నుకొనినాడు. he has chosen. అతను ఎన్నుకున్నాడు. he made a good choice. he made a right choice in his young age. When he was come to the full age, when he was grown up, he made a good decision in his life. తన జీవితంలో ఒక మంచి తీర్మానం చేసుకున్నాడు. why our life go into miserable? మన జీవితం ఎందుకు దయనీయ స్థితిలో వెళ్ళిపోతుంది? why we face hard situations in our life? మన జీవితంలో ఎందుకు భయంకరమైన తీర్మానాలు, ఎందుకు పరిస్థితులు వస్తున్నాయంటే because you made one wrong choice in your life. నీ జీవితంలో ఒక తప్పుడు తీర్మానం చేసినావు. You are facing the consequences of that choice in your life. నీ జీవితంలో తీసుకున్న ఒక తప్పుడు నిర్ణయముతో నీ జీవితంలో ఎంతో అవస్థ పొందుతుంటాము. That's why God has given us the liberty. He has given us the freedom to make a right decision. దేవుడు మనకు ఒక మంచి తీర్మానం చేయటకు దేవుడు మనకు స్వేచ్ఛనిచ్చినాడు. That's why we need to study the word of God. We need to depend on God's will. దేవుని చిత్తము మీద మనం ఆధారపడడం నేర్చుకోవాలి. We need to find out what is God's will in my life on this particular situation, what I'm making choices. నేను ఏదైతే తీర్మానం చేస్తున్నానో దాంట్లో దేవుని చిత్తం ఏంటి? How to find God's will in your life. నీ జీవితంలో దేవుని చిత్తం ఎలా తెలుసుకుంటావు? The best book to read is the Bible. We sing కదా, మంచి పుస్తకం అంటే ఇది పఠించుటకు. This is the best book where you can make good decisions in your life, where you can make right decisions in your life, where you can go on the right direction in your life. నీ జీవితంలో సరైన మార్గంలో సరైన తీర్మానం చేయుటకు ఇది మంచి పుస్తకం. This is the good book where you can depend on this book. Make your rule book. ఇది నీ జీవితంలో ఒక రూల్ బుక్గా చేసుకోవడం అవసరం. సో గాడ్ హెస్ సెట్ బిఫోర్ us choices. దేవుడు మన ఎదుట కొన్ని తీర్మానాలు పెట్టినాడు. There are few things God has given us. God has put before us. మన దేవుడు మన ముందట కొన్ని తీర్మానాలు పెట్టినాడు. You are standing there. నువ్వు అక్కడ నిల్చొని ఉన్నావు. God has set some choices before you. దేవుడు నీ ఎదుట కొన్ని తీర్మానాలు పెట్టినాడు. Where to go? God has set before you a narrow way and a broad way. దేవుడు నీ ఎదుట ఒక ఇరుకైన మార్గం పెట్టినాడు, ఒకటి విశాల మార్గం పెట్టినాడు. Which way you go? ఏ మార్గంలో నువ్వు వెళ్తావు? Will you go on the narrow way or on the broad way? విశాల మార్గంలో వెళ్తావా లేకుంటే ఇరుకైన మార్గంలో వెళ్తావా? If you are not going in narrow way, by default you are in the broad way. నువ్వు ఒకవేళ ఇరుకైన మార్గంలో లేవంటే విశాల మార్గంలో ఉన్నట్టే. The broad way lead into destruction, whereas the narrow way lead you into the eternal life. ఇరుకైన మార్గం నీకు పరలోకాన్ని తీసుకొని వెళ్తుంది. God has said before you that two ways. One is narrow way and one is broad way. And secondly, it is a choice. ఇది నీ ఇష్టము. I told you, emotions, will and your intellectuals. నీ తెలివితేటలు, నీ భావోద్రేకాలు, నీ చిత్తము, నా ఇష్టము. Whether you believe on God or don't believe on God, it is your choice. నీ తీర్మానం అది. దేవుని నీ మీద నువ్వు నమ్ముతావా లేకుంటే నమ్మవా?
Whether you believe God or reject God, it is your choice. God has given you a choice to select which way you wanted to go. ఏ మార్గంలో నువ్వు వెళ్ళాలనుకున్నది దేవుడు నీకు ఒక తీర్మానం ఇచ్చినాడు. ప్రియులారా గమనించండి, ఈ జీవితము, ఈ భూమి మీద నువ్వు జీవించే ఈ జీవితంలో నువ్వు చేసే తీర్మానం ఇప్పుడే చేసుకోవాలి. ఈ జీవితం అయిపోయిన తర్వాత నీకు అవకాశం లేదు. దెర్ ఆర్ నో మోర్ ఛాన్సెస్ టు చూజ్. నీకు మరి సరైన మార్గం లేదు ఇంకా ఎన్నుకునడానికి. ఈ జీవితం తర్వాత, ఈ భూమిని విడిచిపెట్టిన తర్వాత, అంటే ఈ లోకంలో నువ్వు విడిచిపెట్టిన తర్వాత నీకు అవకాశం లేదు. Whether you believe God or reject God, it is your choice. Whether you love God or hate God, it is your choice. నువ్వు దేవుని ప్రేమిస్తావా, దేవుని ద్వేషిస్తావా, అది నీ తీర్మానము. Whether you obey him or disobey him, it is your choice. నీ తీర్మానం అది. నువ్వు దేవునికి విధేయత చూపిస్తావా, అవిధేయత చూపిస్తావా, it is your choice. And finally, whether you come to church or don't come to church, it is your choice. నువ్వు సంఘానికి వస్తావా రావా, అది నీ తీర్మానము. Whether you come on Sunday morning, Sunday evening, Wednesday evening, second Saturday, it is your choice. You make. God has given you liberty. దేవుడు నీకు స్వేచ్ఛ ఇచ్చినాడు. నువ్వు రావడానికి తీర్మానం చేసుకుంటే రాగలుగుతావు. ఇఫ్ యు డోంట్ మేక్ చాయిస్, యూ డోంట్ కమ్. నువ్వు ఆ తీర్మానం చేసుకోకుంటే నువ్వు రావు. ఇట్ ఈస్ వెరీ సింపుల్ దట్ దోస్ హు ఆర్ నాట్ కమింగ్ ఆన్ సండే ఈవినింగ్ అండ్ వెనస్డే ఈవినింగ్, యూ మేడ్ ఎ చాయిస్ నాట్ టు కమ్ టు చర్చ్. ఇట్ ఈస్ అప్ టు యూ. అది నీకు చెందినది. యూ మేకింగ్ యువర్ ఓన్ చాయిసెస్. నీ సొంతగా నువ్వే తీర్మానం చేసుకుంటున్నావు. గాడ్ హెస్ గివెన్ యూ లిబర్టీ. By your emotions, by your intellectuals, by your will, you are making your own decision not to come to church. You are disobeying God's word, very commandment of God's word, not forsaking the assembling together. You are disobeying directly. తేటగాను దాన్ని నిరాకరించుచున్నావు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 25వ వచనంలో, సమాజముగా కూడుట మానకూడదు. ఎస్, నేను మాంటాను. ఇట్ ఈస్ యువర్ చాయిస్. అది మీ తీర్మానము. సో ఫెయిత్ మేక్స్ వైస్ చాయిసెస్, వెదర్ టు కమ్ టు చర్చ్ ఆర్ నాట్ టు కమ్ చర్చ్. ఇట్ ఈస్ యువర్ చాయిస్. ఓకే, గాడ్ విల్ నెవర్ ఫోర్సబుల్లీ డ్రాగ్ యూ ఫ్రమ్ యువర్ హౌసెస్ అండ్ గెట్ యూ ఇన్ టు ద చర్చ్. హీ విల్ నెవర్ డూ దట్. హీ హాస్ గివెన్ యూ ద ఫ్రీడమ్. దేవుడు నీకు స్వేచ్ఛ ఇచ్చినాడు. దేవుడు నిన్ను ఇంట్లో నుంచి లాక్కొని తీసుకొని వచ్చి నిన్ను లోపల కూర్చోబెట్టాడు. If God will do that, you will be like Lot's wife. ఒకవేళ దేవుడు ఆ విధంగా నీ జీవితంలో చేస్తే నువ్వు లోతు భార్యలాగా ఉంటావు. యూ గో బ్యాక్. ఇట్ ఈస్ యువర్ చాయిస్. ది లాట్స్ వైఫ్ చాయిస్ దట్ షీ టర్న్ బ్యాక్. ఆమె వెన్ను తిరిగింది. దట్ ఈస్ అవర్ చాయిస్. ఆమె ఏర్పాటు చేసుకున్న తీర్మానం అది. షీ టర్న్ బ్యాక్. ఆమె వెనుకకు తిరిగింది. ఇట్ ఈస్ యువర్ చాయిస్. సో నోయింగ్ what is good and acceptable to God and doing it not is a sin, Bible says. మేలైనది ఏదో తెలుసుకొని దాన్ని చేయకుండా ఉండడము పాపమంట. వాట్ ఈస్ గుడ్, నోయింగ్ వాట్ ఈస్ గుడ్ అండ్ డూయింగ్ నాట్ ఇస్ సిన్. మరి ఏదైతే మేలైనది ఏదైతే తెలుసుకొని దాన్ని చేయకుండా ఉండడం పాపం అంట. జేమ్స్ 4:17 బ్యూటిఫుల్ వర్డ్స్. మరి ఏమ్స్ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం చదవం. James 4:17. James 4:17. Please open up your Bibles, all the children and elders and young people. Please open up your Bibles. దయచేసి అందరు కూడా తెలవండి. So go to the James 4 chapter 17th verse. James 4:17. ఏమ్స్ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం అందరు కూడా చదవండి, చూడండి. సో చదువుతుంటే వినండి, మీ కళ్ళతో చూడండి, వినండి. యూ కెన్ సీ అండ్ యూ కెన్ హియర్ ద వర్డ్ దిస్ మార్నింగ్. దేవుని సన్నిధిలో మనం చూడగలుగుతాం, వినగలుగుతాము. ఓకే, ప్రైజ్ గాడ్ ఫర్ దట్. కావున మేలు చేయనెరిగియు దానిని చేయని వానికి అది పాపమగును. Therefore to him that knoweth to do good and doeth it not,
ఇట్ ఈస్ యువర్ చాయిస్. నోయింగ్ వాట్ ఈస్ గుడ్ అండ్ నాట్ డూయింగ్ ఇట్ ఈస్ సిన్. మేలైనది ఏదో తెలుసుకొని దాన్ని చేయకుండా ఉండడం. వీ ఆల్ నో వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ ద రైట్ డైరెక్షన్, వాట్ ఈస్ ద రైట్ కైండ్ ఆఫ్ చాయిస్ టు మేక్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో సరైన తీర్మానం ఏది చేయాలో అది మనకు తెలుసు, అది మనకు తెలుసు. మంచిది ఏదో, మంచి మార్గం ఏంటిదో అది మనకు తెలుసు, కానీ దాన్ని చేయకుండా ఉండడమే పాపము. తెలిసి చేయకుండా ఉండడము చాలా భయంకరమైన పాపం. నోయింగ్ వాట్ ఈస్ గుడ్ అండ్ నాట్ డూయింగ్ దట్ ఈజ్ హారబుల్ సిన్ ఇన్ యువర్ లైఫ్. సిన్ ఇన్ మై లైఫ్, నా జీవితంలో ఉండే పాపము. డూయింగ్ అన్గాడ్లీ డీడ్స్, మరి దైవానుసారము కాని క్రియలు చేయడము మరి పాపం అని మనం అక్కడ గలతీలకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో 4 నుంచి 10 వెళ్ళినాక చదువుకోండి. గో హోమ్ అండ్ రీడ్ Galatians 6 chapter. వాట్ యు సో దట్ యు రీప్. ఏది విత్తుతావో అది కోస్తావు. ఏ తీర్మానం అయితే నువ్వు చేస్తావో దాని యొక్క ప్రతిఫలం నువ్వు పొందుతావు. ద చాయిసెస్ యూ మేడ్, జస్ట్ సింపుల్, వెరీ సింపుల్. కమింగ్ టు చర్చ్, యూ హ్యావ్ డిటర్మైన్డ్ నాట్ టు కమ్ టు చర్చ్. దేవుని సంఘానికి రాకుండా ఉండడానికి నువ్వు ఒక తీర్మానం చేసుకున్నావు. ఇట్ హ్యాస్ ఎ కాన్సిక్వెన్సెస్. It will have a consequences in your life. What the decision you have made in your life. నీ జీవితంలో ఏ తీర్మానం అయితే నువ్వు చేసినావో సంఘానికి రాకుండా ఉండడానికి దాని యొక్క ప్రతిఫలం దొరుకుతుంది. What kind of consequences I face if I don't come to church? Go home and read the Bible. To know what you'll face the consequences by not coming to the church. సంఘానికి రాకుండా ఉండడంలో నువ్వు పొందే నష్టం ఏంటిదో ఇంటికి వెళ్ళి చదువుకోండి. యు ఆర్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్, నువ్వు దేవుని బిడ్డవు, యు ఆర్ గ్రోన్ అప్, యు ఆర్ సేవ్డ్. గో హోమ్ అండ్ రీడ్ ద బైబుల్. ఇంటికి వెళ్ళి బైబిల్ చదువుకోండి. ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. It is my responsibility. It is our Smyrna Baptist Church responsibility to come to the church and to worship our Lord and Savior Jesus Christ. మన దేవుని యొక్క రక్షకుడైన యేసుక్రీస్తును ఆరాధించడానికి మనం సంఘంగా కూడి రావడము అది మన బాధ్యత. It is our duty. The choices you make, నువ్వు చేసే తీర్మానము. So my dear brothers and sisters, make a wise decision in your life. Faith in God will make or will direct you in making a wise decisions or wise choices in your life. నీ జీవితంలో సరైన తీర్మానం చేస్తుంది. So faith makes wise choices without doubt. ఏ సందేహం లేకుండా సరైన తీర్మానం చేస్తుంది. Choices, it affects the choices which you make in your life. It affects your present life and your future life. Don't forget this. ఇది మర్చిపోకండి. రైట్ ఇట్ ఆన్ యువర్ హార్ట్. నీ హృదయంలో రాసుకోండి. ఈ దినము నువ్వు చేసే తీర్మానము, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ యువర్ పాస్ట్ టెన్స్. నీ గత జీవితం గురించి నేను మాట్లాడడం లేదు. ఈ దినము దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఫెయిత్ విల్ టేక్ అ న్యూ స్టెప్ టుడే ఇఫ్ యు మేక్ ఇట్. ఈ దినము ఒక తీర్మానం చేసుకుంటే ఆ విశ్వాసం ఒక క్రొత్త అడుగు వేస్తుంది అనమాట. ఇట్ విల్ టేక్ ఎ న్యూ స్టెప్ ఇన్ యువర్ లైఫ్. ఇట్ ఈస్ పాస్ట్, ఇస్ ఫినిష్డ్. టుడే యు ఆర్ హ్యావింగ్ ఫెయిత్ ఇన్ గాడ్. దేవుని యందు నువ్వు విశ్వాసం కలిగినావు. ఇఫ్ యు టేక్ అ న్యూ స్టెప్ ఇన్ గాడ్, ఇట్ విల్ హ్యావ్ ఎ గుడ్ కాన్సిక్వెన్సెస్. అది మంచి తీర్మానం చేయగలుగుతుంది. కాబట్టి ఇక్కడ చూస్తున్నాం. సో చాయిసెస్ యు మేక్ టుడే, ఇట్ విల్ ఎఫెక్ట్ ఇన్ ప్రజెంట్ లైఫ్ అండ్ యువర్ ఫ్యూచర్ లైఫ్. డోంట్ ఫర్గెట్ దట్. నీ భవిష్యత్ అంతా కూడా ఈ దినమును చేసే తీర్మానం మీద ఆధారపడింది. యువర్ ఫ్యూచర్ డిపెండ్స్ ఆన్ యువర్ ప్రజెంట్ డే చాయిసెస్ వాట్ యు మేక్. ఈ దినము చేసే తీర్మానం మీదనే నీ భవిష్యత్ ఆధారపడింది అనేది మనం మర్చిపోవద్దు. కాబట్టి ప్రియులారా గమనించండి. ఫెయిత్ టేక్స్ ద న్యూ స్టెప్ ఆఫ్ చాయిసెస్ అండర్ బిబ్లికల్ గైడెన్స్. విశ్వాసం ఎప్పుడు కూడా ఒక క్రొత్త అడుగు వేస్తుంది జీవితంలో. ఇట్ విల్ టేక్ ఎ న్యూ స్టెప్. బై ఫెయిత్ మోసెస్ చూసింగ్ టు బీ అఫ్లిక్టెడ్ ఫర్ క్రైస్ట్. క్రీస్తు కొరకు శ్రమ పొందడానికి ఆయన ఒక తీర్మానం చేసుకున్నాడంట. బ్యూటిఫుల్ థాట్స్. ఐ హావ్ రిటన్ అబౌట్ 7 thoughts or 7 points what Moses did
మరి మోషే చేసిన దాంట్లో విత్ హిస్ గుడ్ డెసిషన్ ఆయన మంచి తీర్మానం చేసుకున్నాడు. ఈ డిటర్మైండ్, ఆయన ఒక ఎన్నిక చేసుకున్నాడు, ఆయన నిర్ణయించుకున్నాడు. ఆ 7 విషయాలు మనం అక్కడ చూస్తాము, ఆ వచనాలలో ఉన్నాయి. ఆల్ దీస్ పాయింట్స్ ఆర్ ఇన్ దిస్ వర్సెస్ ఫ్రమ్ 25 to 28, 25 నుంచి 28వ వచనం వరకు 7 points we can see that బ్యూటిఫుల్ థింగ్. ఐ లవ్ దట్. మరి చాలా గంభీరంగా మరి అక్కడ మనం చూడగలుగుతున్నాం. కాబట్టి ద ఫెయిత్ టేక్స్ ద న్యూ స్టెప్ of choices if you make it under biblical guidance. దైవానుసారమైన వాక్యానుసారమైన నడిపింపుతో ఈ దినమును చేసే తీర్మానము. God is asking us to make a right choice today, now, at present. ఈ దినము, ఈ క్షణము, ఈ సమయంలో నీ హృదయంలో ఒక తీర్మానం చేసుకోవాలి, ఎన్నిక చేసుకోవాలి. చూసింగ్ సరి అయిన ఎన్నిక చేయడము. టుడే, ఈ దినము, లార్డ్ ఐ వాంటెడ్ టు మేక్ ఎ చాయిస్, ఐ వాంటెడ్ టు చూస్ దిస్. సో అది మనం తీర్మానం చేసుకుంటే ఇట్ విల్ టేక్ ఎ న్యూ స్టెప్ ఇన్ యువర్ లైఫ్. గాడ్ విల్ గివ్ యూ ఆ విన్నింగ్ కాన్సిక్వెన్సెస్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో దేవుడు మరి జయ జీవితంను కలిగి ఉండవు. యూ కెన్ గివ్ ది కాన్కర్డ్ లైఫ్. నీకు జయ జీవితం అనేది కలిగి ఉంటుంది. కాబట్టి మోసెస్ మేడ్ ఎ డిసిషన్ బేస్డ్ ఆన్ ఫెయిత్. మోసెస్ మేడ్ ఎ డిసిషన్ బేస్డ్ ఆన్ ఫెయిత్ ఇన్ గాడ్. హీ హ్యాడ్ ఎ ఫెయిత్ ఇన్ ఇన్విజిబుల్ గాడ్. ఫెయిత్ ఇన్ ఇన్విజిబుల్ గాడ్. అదృశ్యుడైన దేవుని యందు విశ్వాసం ఉంచినాడు. వాట్ ఎ గ్రేట్ ఫెయిత్ దట్ ఈస్. ఇఫ్ దట్ ఇన్విజిబుల్ గాడ్ ఈస్ విజిబుల్, వాట్ విల్ బి ద సిచ్యువేషన్ ఆఫ్ అవర్ లైఫ్స్? అదృశ్యుడైన దేవుడు మన ఎదుట అగ్గుపడితే ఎలా ఉంటుంది? ఇట్ ఈస్ సో ఫియర్ఫుల్ థింగ్ టు ఫాల్ ఇన్ టు ది లివింగ్ గాడ్స్. జీవం కలిగిన దేవుని చేతిలో పడడము ఎంతో భీకరమైన సంగతి అని మనం ఇదే హెబ్రీయుల రాష్ట్ర పత్రికలో చూస్తుంటాం. సో ఇక్కడ మనం చూస్తాం, ఇక్కడ మోసెస్ మేడ్ ఎ డిసిషన్. సో ఇఫ్ యూ నోటీస్ ఆల్ దీస్ వర్సెస్, ఈ వచనాలన్నీ కూడా మనం చదివితే గమనిస్తే ఇక్కడ బై ఫెయిత్ మోసెస్ when he was come to years, 24th verse, ఎప్పుడైతే మోషే ఆ వయసులోనికి వచ్చినప్పుడు, I believe when he was about 40 years old, he has taken this decision. A time will come in your life to make a decision in your life. నీ జీవితంలో ఒక సమయం వస్తుంది. The day will come in your life where you have to step up and take the faith decision in your life. నీ జీవితంలో ఒక సమయం వస్తుంది. ఆ సమయం ఏంటంటే ఆ దినము, ఆ గడియ, ఆ సమయం వస్తుంది. ఆ సమయం వచ్చినప్పుడు అక్కడ నిలబడి నువ్వు దేవుని ఎదుట తీర్మానం చేసుకునే సమయం వస్తుంది. వాట్ యు విల్ డూ ఇన్ దట్ సిచ్యువేషన్? ఆ సమయంలో నువ్వు ఏం చేస్తావు? మోసెస్ when he was 40 years, he was serving Pharaoh for 40 years. ఫరోను తను 40 సంవత్సరాలు సేవిస్తున్నాడు. ద టైమ్ హస్ కమ్ టు సర్వ్ ద లివింగ్ గాడ్. దేవుని సేవించుటకు ఆయనకు ఒక సమయం వచ్చేసింది. He has taken the new step in his life, the faith step. తను తీసుకున్న ఒక అడుగు ఏంటంటే విశ్వాసం అనే ఒక అడుగు వేసినాడు అనమాట. That is a new step in his life. The day will come, my dear brothers and sisters, to take a decision, to make a right choice in your life, depending on God, having faith in God. దేవుని యందు విశ్వాసం కలిగి ఉండి, దేవుని యందు మంచి నమ్మకం కలిగి ఉండి ఒక తీర్మానం చేసి ఒక దినం నీ జీవితంలో వస్తుంది. వాట్ యు విల్ డూ దట్? ఆ దినం నువ్వు ఏం చేస్తావు? సో మోసెస్, the day has come to make a decision in his life, to make a right choice in his life. ఒక సరైన తీర్మానం చేయటకు ఆయనకు ఒక సమయం వచ్చేసింది అనమాట. సో అక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ 25th verse, 25వ వచనంలో మనం చూస్తాం అక్కడ, choosing rather to suffer affliction with the people of God, wow, than to enjoy the pleasures of sin for a season. తెలుగులో చదువు. పాపం యొక్క సుఖములను కొంతకాలము కొరకు ఆనందించుట కంటే విశేషముగా దేవుని ప్రజలతో అవస్థతో శ్రమపడుటను ఎన్నుకొని, There are two things before him. ఆయన ఎదుట రెండు ఉన్నాయి.
వన్ ఇస్ ప్లెజర్స్ ఆఫ్ సిన్ ఫర్ ఎ మూమెంట్ అండ్ సఫరింగ్ విత్ గాడ్స్ పీపుల్. ఒకటి పాపం యొక్క ఆనందము, కొంతకాలం ఉండే ఆనందం ఒకటి ఉంది. ఇంకోటి దేవుని ప్రజలతో ఉండే ఒకటి. రెండు తీర్మానాలు తన ఎదుట వచ్చినాయి అనమాట. నంబర్ 1, ఇఫ్ యూ నోటీస్, హీ మేడ్ అ డిసిషన్, హీ మేడ్ ఎ రైట్ చాయిస్. ఒక సరైన తీర్మానం, ఒక సరైన ఎన్నిక చేసినాడు. ఏంటంట? టు బీ విత్ గాడ్స్ పీపుల్. టు బీ విత్ గాడ్స్ పీపుల్. నంబర్ 1, మోసెస్, he chose to be with God's people rather than ungodly people. That is a decision he made in his life. తన జీవితంలో తీర్మానం చేసుకున్నాడు టు బీ విత్ గాడ్స్ పీపుల్. ఆల్ ది యంగ్ పీపుల్, యవనస్తులు, వాట్ విల్ బి యువర్ చాయిస్? నీ తీర్మానం ఏంటి? నీ ఎన్నిక ఏంటి? టు బీ విత్ గాడ్స్ పీపుల్. వేర్ ఆర్ ద గాడ్స్ పీపుల్? ఎక్కడ దేవుని పిల్లలు ఉన్నారు? యు నో, ఇట్ ఈస్ సచ్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్ టు బీ విత్ గాడ్స్ పీపుల్. దేవుని ప్రజలతో ఉండడం ఉండే ఆశీర్వాదం మీకు తెలుసా? John says, 1 John 2nd chapter, love not the world, neither the things that are in the world. లోకంలో ప్రేమించకూడదు, లోకంలో ఉండే వాటిని ప్రేమించకూడదు. లోకంలో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవబుడమ్మము. God's people. What a great blessing to be with God's people. దేవుని ప్రజలతో ఉండడం ఎంతో ఆశీర్వాదము. Where you can love to praise Him, where you can love God if you are with the God's people. దేవుని ప్రజలతో నువ్వు ఉంటే నువ్వు దేవుని ఆరాధించగలుగుతావు, దేవుని స్తుతించగలుగుతావు. కాబట్టి నంబర్ 1, Moses, he made a decision to be with God's people. What is your choice? నీ తీర్మానం ఏంటి? Moses, he wants to be with God's people. దేవుని ప్రజలతో ఉండడానికే ఏర్పాటు చేసుకున్నాడు. హూ ఆర్ గాడ్స్ పీపుల్? ఎవరు దేవుని ప్రజలు? హూ ఆర్ గాడ్స్ పీపుల్? నీ దృష్టిలో ఎవరు దేవుని ప్రజలు? యువర్ చర్చ్ ఇస్ ద గాడ్స్ పీపుల్. నీ సంఘమే దేవుని ప్రజలు. ఆల్ ది సేవ్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా రక్షింపబడిన వారందరూ కూడా దేవుని ప్రజలు. For as many as received Him, to them gave He power to become the sons of God. We are the children of God who are saved. We are all God's people. To be with God's people, we need to choose to be with God's people. దేవుని ప్రజలతో ఉండడానికి తీర్మానం చేసుకోవడం అవసరం. నంబర్ 1. And number 2, to suffer for Christ. He had made a choice to suffer for Christ. I wonder why it is mentioned Christ here. నేను ఆశ్చర్యపోతున్నాను, ఎందుకంటే ఇక్కడ మోషే అంట ఎస్టీమింగ్ ద రిప్రోచ్ ఆఫ్ క్రైస్ట్. మరి ఇక్కడ చూస్తున్నాం, ఇక్కడ ఆ యొక్క ఏముంది అక్కడ తెలుగులో చదువు, క్రీస్తు నిమిత్తమై నిందను పొందుట. క్రీస్తు నిమిత్తమై నిందను పొందుటకు. హౌ హి హస్ సీన్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తును మోషే ఎలా చూస్తున్నాడు? బై ఫెయిత్. He believed in Messiah. Messiah మీద నమ్మిక ఉంచినాడు. He believed in the Lord Jesus Christ. యేసుక్రీస్తు నందు తను నమ్మిక కలిగి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం. So to suffer for Christ, Peter says, 1 Peter 4 chapter 13 to 16. 1 Peter 4 chapter 13 to 16. Few verses మనం అక్కడక్కడ చూసుకుందాం. 1 Peter 4 13 to 16. మొదటి పేతురు 4వ అధ్యాయము 13 నుంచి 16వ వచనం వరకు చదువు. కానీ ఎంత మట్టుకైతే మీరు క్రీస్తు శ్రమలయందు పాలిభాగస్తులై ఉన్నారు, దాని యందు ఆనందించుడి. అలాగున ఆయన మహిమ ప్రత్యక్షపరచబడినప్పుడు మీరు కూడా ఉల్లాసముతో మిక్కిలి ఆనందించగలరు. క్రీస్తు నామము నిమిత్తమై మీరు నిందింపబడిన ఎడల సంతోషించుడి. ఏలైనగా మహిమగల దేవుని ఆత్మ మీ మీద విశ్రమించుచున్నాడు. వారి మట్టుకైతే, వారి పక్షమునైతే ఆయన దుర్మార్గముగా మాట్లాడబడుచున్నాడు, కానీ మీ పక్షమున ఆయన మహిమపరచబడుచున్నాడు. కానీ మీలో ఎవరినైనా ఒక హంతకునిగాను, లేక దొంగగాను, లేక దుర్మార్గునిగాను, లేక ఇతరుల సంగతులలో జోక్యము కలిగించుకుని వానిగానైనా శ్రమ పడనీయకుడి. అయితే ఎవడైనను
క్రైస్తవునిగా శ్రమపడిన ఎడల వానిని సిగ్గుపడనీయకము, కానీ దానిని బట్టి వానిని దేవుని మహిమపరచనిము. బట్ లెట్ హిమ్ గ్లోరిఫై గాడ్ ఆన్ దిస్ బిహాఫ్. దీని పక్షాన దేవునిని మహిమపరచనిము. ఇఫ్ ఎనీ మ్యాన్ సఫర్ యాజ్ అ క్రిస్టియన్ విల్ సఫర్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో క్రైస్తవుడు శ్రమ పొందుతాడు. హీ విల్ సఫరింగ్ విత్ జీసస్ క్రైస్ట్. సో ఇక్కడ మనం చూసినాం, ఇక్కడ హీ చోజ్ టు సఫర్ విత్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభుత్వం శ్రమ పొందుటకు తను తీర్మానం చేసుకున్నాడు. సో ప్రియులారా, ఇక్కడ మనం చూసినాం నంబర్ 2 టు సఫర్ ఫర్ క్రైస్ట్, అండ్ నంబర్ 3 హీ ఎస్టీమ్డ్ ద రిచెస్ ఇన్ క్రైస్ట్ దాన్ రిచెస్ ఇన్ ద వరల్డ్. తాను ఈ లోకంలో ఉండే ఐశ్వర్యం కంటే క్రీస్తులో ఉండే ఐశ్వర్యమును అతి ఉన్నతంగా హెచ్చించినాడంట, అంటే ఎన్నుకున్నాడంట. ఈ ఎస్టీమ్డ్, నాట్ ఎస్టీమ్ కార్, ఈ ఎస్టీమ్డ్ ది రిచెస్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో ఉండే ఐశ్వర్యమును అధికంగా ఎంచుకున్నాడంట. ఈ లోకం యొక్క ధనము కంటే, ఈ లోకం యొక్క ఐశ్వర్యం కంటే. మరి చాలా వచనాలు దాంట్లో కూడా ఉన్నాయి. ఎఫెసీ 2:4-10 వరకు మనం చూస్తే ఇక్కడ చూస్తున్నాం. అది మనం ఇంటికి వెళ్ళక చదువుకోవచ్చు. ఎఫిషియన్స్ 2 2nd chapter 4-10 ఇట్ సేస్ ది రిచెస్ ఇన్ క్రైస్ట్. హీ ఈస్ రిచ్ ఇన్ mercy. Our God is rich in mercy. Our God is rich in grace. మన దేవుడు కృపలో మరి కనికరంలో ఐశ్వర్యవంతుడంట. The riches in you, నీ లోపల ఉండే ఐశ్వర్యము. Don't look for the pleasures, but look for the riches in Christ. ఈ లోకం యొక్క సుఖభోగాలను చూడకూడదు. ఈ లోకం యొక్క ఐశ్వర్యమును, ఈ లోకం యొక్క అందమును, లోకం యొక్క భోగేచ్ఛలను మనము కలిగి ఉండకూడదంట. క్రీస్తు నందు ఉండే ఐశ్వర్యంను మనం కోరాలంటే we need to look for we need to ask for the riches in Christ, not for the pleasures. He rejected the pleasures of this Egypt. ఆ ఐగుప్తు దేశం యొక్క ఐశ్వర్యమును తాను తృణీకరించినాడు. సెకండ్ మనం చూస్తున్నాం ఇక్కడ, most of the times we look for the pleasures, we look for the comforts. కదా మన చర్చ్లో ఇప్పుడు కూడా ఒక కంప్లైంట్ వస్తుంటుంది. కంప్లైంట్ అంటే నాట్ ఆఫన్, ఎప్పుడైనా ఒకసారి అలా టక్ మన వచ్చిపోతుంటుంది అనమాట. అప్పుడప్పుడు అలా ఇట్లా బయటికి ఇట్లా వచ్చి ఒక లైట్ వెలిగిపోతుంటుంది. ఏంటి కంఫర్ట్ అంటే, మన బెంచులు చాలా కష్టంగా ఉన్నాయి అండి కూర్చోడానికి. నో కంఫర్ట్. See all these comforts, we need to forsake for Christ. We are in God's presence, we are with God's people. మనం దేవుని ప్రజలతో ఉన్నాము. That should be our joy. మన ఆనందం అదే ఉండాలి, నాట్ ది బెంచెస్. ఓకే, సో జస్ట్ నేను జ్ఞాపకం చేస్తున్నాను అంతే. సో ప్లెజర్స్ ఆఫ్ సిన్, ఆ పాపం యొక్క ఆనందము, సుఖము. యునో వాట్ విల్ హౌ లాంగ్ విల్ బి ద ప్లెజర్స్ ఆఫ్ సిన్? ఆ పాపం యొక్క ఆనందం ఎంత సమయం ఉంటుంది తెలుసా మీకు? ఎంత సమయం ఉంటుంది? జస్ట్ ఫర్ ఎ మూమెంట్, ఒక క్షణంలో నీ పాపం యొక్క ఆనందము పోతుంది. ద ప్లెజర్స్ ఆఫ్ సిన్ విల్ లివ్ ఎ స్టింగ్ ఇన్ యువర్ లైఫ్. ఈ పాపం యొక్క ఆనందము నీ జీవితంలో ఏం చేస్తుంది తెలుసా? పాపము ఒక ముళ్ళు పెడుతుంది నీకు. ఆ పాపముతో వచ్చే ఆనందము నీ జీవితంలో ఒక ముళ్ళు పెట్టేస్తుంది. ఆ ముళ్ళు నువ్వు విరిచినాడు దేవుడు, ఆ ముళ్ళును విరిచినాడు, ఆ సమాధిని గెలిచినాడు, మరణంను జయించినాడు. కాబట్టి పాపం అనేది చాలా భయంకరమైన ప్రియులారా. కాబట్టి ఈ పాపం యొక్క భోగేచ్ఛల నుంచి బయటికి రావాలి. అది కొంత మటుకే చాయిసెస్. పాపంలో ఉంటావా? క్రీస్తుతో శ్రమ పడతావా? సుఖభోగాలను చూస్తావా? క్రీస్తు కొరకు కష్టపడతావా? సుఖభోగాలతో దేవుణ్ణి ఆరాధించడానికి వస్తావా? లేకుంటే క్రీస్తును సత్యముతో, ఆత్మతో దేవుణ్ణి ఆరాధిస్తావా అనేది మనం ఇక్కడ చూడాలి. కాబట్టి ఇక్కడ దేవుడు మనకు జ్ఞానం చేస్తున్నాడు. మోషే అంటే ఈ ఎస్టీమ్ ద రిచెస్ ఇన్ క్రైస్ట్, క్రీస్తు నందు తనకుండే ఐశ్వర్యంను అత్యున్నతంగా ఎంచుకున్నాడు అంట ఈ లోకం యొక్క భోగేచ్ఛల కంటే. అండ్ ఫోర్త్లీ, నంబర్ 4 ఇన్ దిస్ వర్సెస్, ఈ వచనాలలో మనం చూస్తాం అక్కడ నంబర్ 4, అదే 26వ వచనం చదువు. 26వ వచనం.
క్రీస్తు నిమిత్తమై నిందను పొందుట ఐగుప్తు నిధుల కంటే గొప్పదనమని ఎంచుకొనాను. ఏలైనగా అతడు ఆ బహుమానం యొక్క ప్రతిఫలమును కనిపెట్టుకొని ఉండెను. అష్యూరెన్స్ ఆఫ్ రివార్డ్స్. He had an assurance of rewards. It is not, Bible is not saying that you should not have assurance of rewards. You should not hope for rewards. మరి నువ్వు నీ యొక్క బహుమానం కొరకు నిరీక్షణ కలిగి ఉండదని బైబిల్ చెప్పడం లేదు. When the chief shepherd will come, he will give the crown of glory. ఎప్పుడైతే ప్రధాన యాజకుడు కాపరి వస్తాడో మనకు ఒక మహిమ కిరీటం ఇస్తాడని చెప్పినాడు. కానీ ఇక్కడ మనం చూస్తాం, ఇక్కడ బహుమానం కొరకు వేచి ఉండడం. ఏంటంటే ఆయన ఏం చేసినాడంట? ఆ బహుమానం యొక్క ప్రతిఫలమును కనిపెట్టుకొని ఉన్నాడంట. అతను బహుమానం యొక్క ఫలమును ప్రతిఫలమును కనిపెట్టుకొని ఉన్నాడంట. హీఈస్ వెయిటింగ్ ఫర్ ద రివార్డ్. హీ వాజ్ అష్యూర్డ్ దట్ గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ హిమ్ ద రివార్డ్స్. దేవుడు తనకు బహుమానం ఇస్తాడనే ఒక నిర్ధారణ కలిగి ఉన్నాడు కాబట్టి ఆ బహుమానం కొరకు పరిగెత్తుతున్నాడు. అందుకే మనము మన యొక్క సంవత్సరం ఆరంభంలో విన్నింగ్ క్రైస్ట్ అనే అంశం తీసుకున్నాము. క్రీస్తును గెలవడం అనే దాంట్లో ఐ ప్రెస్ టువర్డ్ ద మార్క్. గురి యొద్దకు పరిగెత్తుతున్నాడు. పౌలు కూడా అంటాడు, నేను గురి యొద్దకు పరిగెత్తుతున్నాను. ఎందుకంటే నాకు అక్కడ బహుమానం ఉంది. నేను అక్కడికి పరిగెత్తాలి, నా పరుగును తుదమిట్టించాలి. ఐ హావ్ టు ఫినిష్ మై కోర్స్. I have to reach that goal. ఆ గమ్యమును నేను అందుకోవాలి. సో దట్ ఈస్ మై గోల్. సో మోసెస్ he made a choice for the rewards waiting for him. ఆ బహుమానాలు తన కొరకు వేచిన దాని కొరకు ఆయన ఒక తీర్మానం చేసుకున్నాడు. వాట్ రివార్డ్స్ యూ విల్ గెట్. నీకే బహుమానం దొరుకుతుంది? నీకేం బహుమానం ఉంది నీకు నీ జీవితంలో? సో అది మనం చూస్తున్నాం ఇక్కడ ఫిలిప్పీ 3వ అధ్యాయము మరి చాలా వచనాలు, మరి 11 నుంచి 14 వచనం వరకు మనం చదివితే అక్కడ కనబడుతుంది. తర్వాత 3వ అధ్యాయం 8 వచనములు. సో చాలా వచనాలు అక్కడ ఉన్నాయి. అండ్ ఫిఫ్త్లీ వెరీ ఇంపార్టెంట్, ఐ లవ్ దిస్, ఐ లైక్ దిస్. మరి ఇక్కడ చాలా మంచి మాట ఉంది అక్కడ. ఏంటంటే 27th verse, 27వ వచనం. విశ్వాసం ద్వారానే అతడు రాజు ఉగ్రతకు భయపడక ఐగుప్తును ఎడబాసెను. He didn't fear his king, but he followed invisible God. He forsook Egypt, not fearing the wrath of Pharaoh. ఫరో యొక్క ఉగ్రతను గురించి భయపడలేదంట. He feared invisible God. What a great verse that is. ఎంత గంభీరమైన వచనం అది. Endured, సహించినాడంట. సీయింగ్ ది ఇన్విజిబుల్ గాడ్. అదృశ్యుడైన దేవుని చూచి ఆ సహించినాడంట. ఆయన ఒక ఎన్నిక చేసుకున్నాడు. సో మంచి మాట అది. మళ్ళీ ఒకసారి చదవడం. బ్యూటిఫుల్ వర్స్ దట్ ఈస్. యూ కెన్ అండర్లైన్ ఇట్. మరి చాలా పెద్ద అక్షరాలతో దాన్ని అండర్లైన్ చేసుకోవచ్చు. విశ్వాసము ద్వారా అతడు రాజు ఉగ్రతకు భయపడక, బై ఫెయిత్, నోటీస్ దట్ బై ఫెయిత్ he forsook Egypt. He forsook Egypt. ఐగుప్తును ఎడబాసినాడు. ఫర్సేకింగ్. మనము వివాహం చేసే సమయంలో అక్కడ ఒక స్టేట్మెంట్ ఉంది. ఫర్సేకింగ్ ఆల్ అదర్స్ ఐ విల్ క్లీవ్ అంటు ది. అన్నీ కూడా ఎడబాసి నేను నిన్ను అత్తుకుంటానని ఒక వాగ్దానం చేస్తారు అక్కడ. We have to forsake this world. ఈ లోకంలో ఎడబాయాలి. సో ఇక్కడ మోషే అంట ఈ forsook the Egypt. ఇంకా ఏం చేసినాడంట చదువు. ఏలైనగా అతడు అదృశ్యుడైన వానిని చూచుచున్నట్లు సహించెను. సహించినాడు. అదృశ్యమైన దేవుడు ఉన్నాడని చూస్తున్నాడంట. చాలా గంభీరమైన మాట. Seeing the invisible God. How can you see the invisible God? That is the faith. అదే విశ్వాసము. have written one statement here. Invisible, my invisible God is greater than my visible boss. My visible employer. My invisible God is greater than my visible employer. నాకుండే యజమానుడు ఎవరైతే ఉన్నాడో
ఆ యజమానుని కంటే, కనిపించే ఈ యజమానుని కంటే కనబడని ఆ దేవుడు గొప్పవాడు. డు యు హావ్ ఫెయిత్ ఇన్ గాడ్? ఆర్ యు ఫియరింగ్ యువర్ బాస్? నీ బాస్కి నువ్వు భయపడుతున్నావా? ఆర్ ఆర్ యు ఫియరింగ్ ది ఇన్విజిబుల్ గాడ్? ఆర్ యు ఏబుల్ టు సీ ది ఇన్విజిబుల్ గాడ్ ఇన్ యువర్ లైఫ్? నీ జీవితంలో అదృశ్యుడైన దేవుడు ఉన్నాడని నువ్వు చూస్తున్నావా? దెన్ యూ విల్ హ్యావ్ ద ఫెయిత్. సో అది విశ్వాసం మనకు ఉండాలి. సో హీబ్రూస్ 11:48 వర్స్లో అక్కడ మనం చూసిన వారందరూ కూడా సీయింగ్ గాడ్, దేవుని చూసుకుంటూ వెళ్ళినారంట. అండ్ నెంబర్ 6, ఆరోదిగా, హీ ట్రస్టెడ్ ఇన్ స్ప్రింక్లింగ్ ఆఫ్ బ్లడ్. హీ ట్రస్టెడ్ ఇన్ స్ప్రింక్లింగ్ ఆఫ్ బ్లడ్. ఆ రక్త ప్రోక్షణ మీద తాను నమ్మిక ఉంచినాడంట. హీ ట్రస్టెడ్ ఇన్ దట్. హీ ట్రస్టెడ్ ఇన్ ఇటర్నల్ రిడెంప్షన్. చదువు, అవసరం కూడా చదువుకున్నాం. విశ్వాసము ద్వారానే అతడు దాటిపోవుటను గైకొని జ్యేష్ఠుని నాశనం చేసిన వాడు వారిని తాకునేమో అని రక్తమును ప్రోక్షించాను. ఈ స్ప్రింకిల్ బ్లడ్, రక్తమును ప్రోక్షించినాడు. వీ నో ద స్టోరీ, వీ నో ద రియాలిటీ. అక్కడ ఉండే వాస్తవం మనకు తెలుసు. ఆ ద్వారంలో యొక్క గుమ్మంలో మీద ఎక్కడైతే రక్తము లేదో ఆ నాశనం చేసే దూత లోనికి వచ్చి జ్యేష్ఠ కుమారుని హతం చేసినాడంట. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, హౌ ద డిస్ట్రాయర్ నోస్ హూ ఈస్ ద ఫస్ట్ బార్న్ ఇన్ దట్ హౌస్. ఆ నాశనం చేసే, హతము చేసే ఆ దూత ఎవరైతే వచ్చినాడో ఆ దూతకు ఆ ఇంట్లో ఉండే జ్యేష్ఠ కుమారుడు ఎవరైనా ఎలా తెలుసు? ఆ పశువులలో ఉండే ప్రథమమైనది, జ్యేష్ఠమైనది ఎలా తెలుసు? కేవలం జ్యేష్ఠ కుమారుడు కాదు, అక్కడ ఉండే పశువులను కూడా జ్యేష్ఠం, ప్రథంలో మొదట పుట్టిన వాటన్నింటిని కూడా చంపేసినాడంట. ఆల్ ది ఫస్ట్ బార్న్ ఇన్ ఈజిప్ట్ were killed by the destroyer. How this angel knows that? Because angels are so intellectuals. వారికి ఎంతో తెలివి ఉంటుంది. He knows your in and out. God has given them సో ఇంటెలిజెన్స్, అంటే వారికి ఎంతో తెలివిచ్చినాడు. సో అది దట్ ఈస్ డిఫరెంట్ టాపిక్. బట్ ఇక్కడ మనం చూస్తున్నాం, సో ఈ ట్రస్టెడ్ ఇన్ స్ప్రింక్లింగ్ ఆఫ్ బ్లడ్, దట్ ఈస్ ద ఇటర్నల్ రిడెంప్షన్. తన నిత్యత్వం ఉండే ఆ విమోచనను గురించి తను విశ్వసించినాడు. వన్ మోర్ పాయింట్, సెవెంత్ వన్, హీ పాస్డ్ త్రూ అండ్ క్రాస్డ్ ఓవర్ బై ఫెయిత్. హీ పాస్డ్ త్రూ దట్ రెడ్ సీ and he crossed over the other side of the Red Sea by faith. Bible says by faith. I'll show you one beautiful thought there. అక్కడ మీకు ఒక మంచి తలంపును చూపిస్తాను. What God has given me, the thought, దేవుడు నాకు ఇచ్చిన తలంపును నేను మీకు చూపిస్తాను. 29th verse, 29వ వచనం. విశ్వాసము ద్వారానే, notice that word, by faith. They crossed the Red Sea. How? How they crossed it? ఎలా ఎర్ర సముద్రము దాటినారు? బై ఫెయిత్ ఇన్ గాడ్. దేవుని యందు వారు విశ్వాసంతో దాన్ని దాటినారంట. ఫ్యూ మినిట్స్, కొన్ని నిమిషాలు ఇంకా చదవండి. ఇంకా విశ్వాసము ద్వారానే వారు ఎండిన నేలను దాటినట్లే ఎర్ర సముద్రము గుండా దాటి వెళ్ళిరి. అది ఐగుప్తీయులు కూడా చేయబోయి మునిగిపోయి. అది ఐగుప్తీయులు చేయబోయి మునిగిపోయినారు. ఐగుప్తులు చేయబోయినారంట. ఏంటి? ఆ ఎర్ర సముద్రంను దాటాలని వాళ్ళు కూడా అనుకున్నారంట, అటు సైడ్ వెళ్దామని. అంటే ఇశ్రాయేలీయులను పట్టుకోవడానికే ఆ సముద్రం గుండా వెళ్ళి వాళ్ళని పట్టుకొని వద్దామని అనుకున్నారంట. చేయబోయి మునిగిపోయినారు. ఐగుప్తీయులకు ఇశ్రాయేలీయులకు ఉన్న భేదం ఏంటి? వీరేమో దాటి అటు వెళ్ళిపోయినారు, వీరేమో మునిగిపోయినారు. ఏంటి భేదం? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇజ్రాయలైట్స్ అండ్ ఈజిప్షియన్స్? Israelites, they crossed, they walked on the dry land and they crossed the other side, whereas the Egyptians, they were drowned in that Red Sea. What is the difference? Israelites, they had faith in God, but Egyptians, they didn't trusted in God. Faith, విశ్వాసం అనేది, crossing the Red Sea,
ఎర్ర సముద్రంలో దాటడం దేవుడు మనకేం నేర్పిస్తున్నాడు అంటే బై ఫెయిత్. వాళ్ళు విశ్వాసంతో, ఈవెన్ దో ద మైటీ హ్యాండ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క బలమైన హస్తం ఉన్నప్పటికీ దిస్ పీపుల్ నీడ్ ఫెయిత్ టు క్రాస్ దట్ రెడ్ సీ. దేవుడు ఆ బలమైన హస్తంతో దాన్ని ఎర్ర సముద్రంలో పాయలు చేసినప్పటికీ ఈ ఇశ్రాయేలీయులకు ఏం కావాలి? విశ్వాసం కావాలి దాన్ని దాటుటకు. ఆ ఎర్ర సముద్రంలో పోతుంటే అమ్మా ఎక్కడ నీళ్ళు మునిగిపోతాము అనే సందేహము లేదు. విశ్వాసంతో వాళ్ళు దాటినారు. దే క్రాస్డ్ అండ్ దే పాస్డ్ ఓవర్ త్రూ ద రెడ్ సీ బై ఫెయిత్, whereas Egyptians, they were drowned in that Red Sea because they didn't trusted in the living God. Even though they have seen all the 10 plagues, horrible plagues in their life, they lost their firstborn, they lost their cattle, they lost everything. The God of living who brought all the 10 plagues, even though they rejected the Lord. That is a choice they made. They rejected the Lord, the Almighty God. That's why they were drowned in that Red Sea. These people, they trusted in God. They had faith in God. They crossed over that Red Sea by faith. So we need faith. మనకు విశ్వాసం కావాలి. Faith makes wise choices. దేవుడు మనకు నేర్పించేది అదనమాట. మనకు జ్ఞానపూరితమైన తీర్మానం చేయటకు నేర్పిస్తుందంట. సో ఇజ్రాయెలైట్స్, దే క్రాస్ ది రెడ్ సీ, ఎర్ర సముద్రం దాటినారు. దే వెంట్ విత్ కరేజ్. ఆల్ దిస్ ఈజిప్షియన్స్, దే వెంట్ విత్ దేర్ కరేజ్. వాళ్ళు ధైర్యంతో వెళ్ళినారు. బట్ దే వర్ డ్రౌన్డ్. వాళ్ళకుండే రథముల మీద ఆధారపడినారు, అటు వెళ్ళినారు కానీ మునిగిపోయినారు. కాబట్టి ఇక్కడ ప్రియులారా మనకు జ్ఞాపం చేస్తున్నాడు, till now today, ఈ దినము వరకు we were able to speak about Moses' faith. That is the greatest faith. మోషే యొక్క విశ్వాసం ఈ దినం కూడా మనం మాట్లాడుకుంటున్నాము. అది చాలా గంభీరమైన విశ్వాసం అని మనం చూస్తున్నాం. కాబట్టి ఒకవేళ మోషేని, ఇఫ్ యూ ఆస్క్ మోసెస్, ఫ్యూ మోర్ మినిట్స్, కొన్ని నిమిషాల్లో ముగించుకుందాం. ఇఫ్ యూ ఆస్క్ మోసెస్, బ్రదర్ మోసెస్, you have you had a beautiful palace in Egypt. Why you left that? ఒకవేళ మోషే నువ్వు అడిగినావు అనుకో, మోషే నీకు మంచి గంభీరమైన ఒక ప్యాలెస్, మంచి భవనం నీకుందే, ఎందుకయ్యా నువ్వు దాన్ని విడిచిపెట్టినావు అని మోషేని అడిగితే మోషే ఏమంటాడు? వాట్ విల్ మోసెస్ సే? I have a mansion which was prepared my Lord. I am waiting for that mansion. I don't need this palace. ఈ ప్యాలెస్ నాకు అవసరం లేదు, నాకు భవనం కావాలి. యేసు ప్రభు చెప్పినాడు, I am going and preparing a mansion. నేను అక్కడ ఒక భవనాలను సిద్ధపరుస్తున్నానని యేసు ప్రభు చెప్పినాడు. కాబట్టి మోషేని ఒకవేళ నువ్వు అడిగితే, ఇఫ్ యూ ఆస్క్ మోసెస్ వెన్ యూ గో టు హెవెన్, పరలోకానికి వెళ్ళిన తర్వాత నువ్వు మోషేని అడిగితే, మోషే, బ్రదర్ మోసెస్, వై యూ లెఫ్ట్ ఈజిప్ట్? హీ విల్ గివ్ ది ఆన్సర్. ఆయన నీకు జవాబిస్తాడు. యూ లెఫ్ట్ ద బ్యూటిఫుల్ ప్యాలెస్, వై? మోసెస్ విల్ సే, ఇన్ క్రైస్ట్ దేర్ ఈస్ ఎ మ్యాన్షన్ ఫర్ మీ. క్రీస్తు నందు నాకు ఒక భవనములు ఉన్నాయి, మ్యాన్షన్స్. ఇఫ్ యూ ఆస్క్ మోసెస్, వై యూ లెఫ్ట్ దిస్ డైమండ్ క్రౌన్, ఈ బంగారం లేకుంటే మంచి ఏమంటాము డైమండ్స్తో పెట్టబడిన కిరీటంను విడిచిపెట్టినావు ఎందుకని అడిగితే, వాట్ విల్ మోసెస్ సే? మోసెస్ ఏమంటాడు? ఐ హ్యావ్ ఏ క్రౌన్ ఆఫ్ రైచియస్నెస్ విచ్ విల్ నెవర్ బి కరప్టెడ్. వాడబరాని కిరీటము, ఎప్పుడు కూడా పాడు కాని కిరీటం దేవుడు నాకు ఇచ్చినాడయ్యా అని అంటాడంట. ఇఫ్ యూ ఆస్క్ మోసెస్, యు వేర్ సిట్టింగ్ ఆన్ ద మోస్ట్ పవర్ఫుల్ థ్రోన్ ఆన్ ది వరల్డ్. ఈ లోకమంతటి మీద అన్నిటికంటే ఎంతో గొప్ప శక్తివంతమైన సింహాసనం మీద కూర్చున్నావు, ఎందుకు ఆ సింహాసనం విడిచిపెట్టినావు అని అడిగితే, వై యూ లెఫ్ట్ దట్ థ్రోన్? యు ఆర్ సిట్టింగ్ ఆన్ ద మోస్ట్ పవర్ఫుల్ థ్రోన్, వై యూ లెఫ్ట్ దట్? Moses will say, I will sit with the Lord in heaven. The throne which was given to me, which will be given to me, మరి నాకు ఇచ్చే ఆ సింహాసనం మీద నేను కూర్చుంటానని మోషే అన్నాడు. If you ask Moses, why you left all the wealth, all the riches, why you left all the ruling,
Moses will say, God has given the eternal kingdom, the kingdom of God, where I will rule with Christ. He will say that. If you ask Moses, why you left all the pleasures and luxuries, Moses will say, I will rejoice in the Lord. Again I say, I will rejoice in the Lord. So that is the hope I have. Finally, one conclusion verse we'll see and finish. 1 John 5th chapter 4th verse related to this verse. మరి యొక్క వచనాలకు అన్నిటి కూడా మరి సరి సమానమైన వచనము 1 John 5th chapter 4th verse. మొదటి యోహాను 5వ అధ్యాయము 4వ వచనం. ఏలైనగా దేవుని చేత జన్మించినది ఏదైనాను లోకమును జయించును, మరియు లోకమును జయించు విజయం ఇదియే, అది మన విశ్వాసమే. For whatsoever is born of God overcometh the world. And this is the victory. Every choices you make, it will have a winning consequences. The good choices you make, it will have the winning consequences. So ఇక్కడ చూస్తాం ఇక్కడ, and that is the victory that overcometh the world, even our faith. Our faith will overcome. It will give the victory. నీ విశ్వాసం నీకు విజయం ఇస్తుంది. విశ్వాసము దేవుని యందు, faith in God will give you the victory. Moses, he believed in God. He had faith in God. He never thought in his life when he was in Egypt, he never thought that he will cross the Red Sea. He never thought he will become the leader for 40 years over Israel. He never thought that. But he just took a faith step in his life, and God has brought him beautiful victory, a wonderful victory in his life. దేవుడు తన జీవితంలో ఎంతో గంభీరమైన విజయం ఇచ్చినాడు. So may God help us. దేవుడు మనకు సాయం చేయను గాక. Let us all look to the Lord in prayer. Bow down our heads, making wise choices. Faith makes wise choices in your life. నీ జీవితంలో సరైన తీర్మానం చేస్తుంది. Don't make bad choices in your life. Like Moses, he forsook the Egypt. If you hate not the world, the love of Father will not be in you. Love the Lord. Have faith in God. Have trust in God. He will give the conquered life. దేవుడు నీకు జయ జీవితం ఇస్తాడు. Faith in God. The choices are before you. Which one you make it? It is up to you. God has given you freedom and liberty to choose which one. I don't know what God has put before you. నీ ఎదుట దేవుడు ఏం పెట్టినాడో నాకు తెలియదు. I know what God has placed before me. I am sure that God has placed before me something to choose and something to reject. దేవుడు నా ఎదుట నా జీవితంలో ఒక తీరు నాకు ఖచ్చితంగా తెలుసు. దేవుడు నా జీవితంలో ఒకటి పెట్టినాడు ఎన్నుకోవడానికి, ఒకటి పెట్టినాడు దాన్ని తృణీకరించడానికి. ఇట్ ఈస్ మై చాయిస్. ఇది నా తీర్మానము. ఇట్ ఈస్ మై విల్. ఇట్ ఈస్ మై డిపెండ్స్ అపాన్ మై ఎమోషన్స్ అండ్ మై ఇంటలెక్చువల్స్. నా యొక్క తీర్మానము, నా యొక్క భావోద్రేకాలతో, నా యొక్క చిత్తంతో నేను చేసే తీర్మానం ఇది. వెదర్ ఐ వాంటెడ్ టు డూ ఇట్ or reject it. Knowing what is good and not doing it, it is sin. If you know what is good and not doing it, it is sin in your life. నీ జీవితంలో మంచి అయినది ఏదో తెలుసుకొని దాన్ని చేయకుండా ఉండడము పాపము. May God help us to make right choices. దేవుడు నీ జీవితంలో సరి అయిన తీర్మానం చేయటకు దేవునికి సాయం చేయను గాక. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మరి మాకు ఇచ్చిన యొక్క సమయం కొరకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. మరి మీరు మాకు చూపించిన అపారమైన ప్రేమ కొరకు మీకు వందనాలు, మీరు చూపించిన కృప కొరకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. మరి మా జీవితాలలో మీరు పెట్టిన ఎన్నికలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. మరి మేము ఏ విధంగా తీర్మానం చేయాలో మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాము. మాకు జ్ఞానం దయచేయండి, సరైన తీర్మానం చేయటకు కృప చేయించమని ప్రార్థిస్తున్నాము. ఈ లోకం యొక్క సుఖభోగాలు, ఈ లోకం యొక్క ఐశ్వర్యము, ఈ లోకం యొక్క ధన సంపదలు, మరి ఇవన్నీ కూడా మరి నశించేటివి, కానీ మేము నిరంతరం ఉండే రాజ్యము,
నిరంతరం ఉండే పరలోక రాజ్యం కొరకు మరి మేము సరైన తీర్మానం చేసి ఈ దినము మరి మేము చేసే తీర్మానము మా భవిష్యత్తులో అది ఎంతో ప్రభావం చూపిస్తుంది. కాబట్టి మేము సరైన తీర్మానం చేసి సరైనదిగా ఫలము మేము పొందుటకు సాయం తెచ్చండి. మరి మోషే ఏ విధంగా అయితే మరి తనకు ఉండబడిన ఆ యొక్క బహుమానం కొరకు తను వేచి ఉన్నాడో ఆ విధంగా మరి మేము కూడా మరి మంచి తీర్మానం చేసి మంచి ఫలంను పొంది మంచి చెట్టు మంచి ఫలంను ఫలిస్తుందని చెప్పినారు. కాబట్టి మంచి తీర్మానం చేయడంలో మరి మేము మంచి ఫలంను పొందే విధంగా తండ్రి మరి మీరే మాకు జ్ఞాన హృదయం దయచేయండి. మరి మాకు శుద్ధ హృదయం దయచేయండి. మా హృదయంలో మరి మీ యొక్క నీతి కార్యం జరిగించండి. మా హృదయంలో తండ్రి మరి మీ యొక్క ఆత్మకార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాము. మరి మాకు ఇచ్చిన సమయం కూడా మీకు దినాలు చెల్లిస్తూ మిగతా సమయం కూడా దీవించండి. మరి స్మరణవ్యాప్తి సంఘంలో ఉండే ప్రతి సభ్యురాలు కూడా మరి వారి జీవితంలో మరి ఈ దినము చేసుకునే తీర్మానము సరైన తీర్మానం చేసి మిమ్మల్ని మహిమపరచుటకు కృపచేయించి నడిపించమని ప్రార్థిస్తూ మా పరమ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్న తండ్రి. ఆమేన్.